ఫ్రెండ్స్, ఈరోజు 25th జూన్. దీన్ని మనం ఆఫ్ కోర్స్ కాన్స్టిట్యూషన్ మర్డర్ డే, ఇన్ఫాక్ట్ వాట్ యూ కెన్ సే సంవిధాన హత్యా దివస్ లేదా రాజ్యాంగ హత్య రోజుగా ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024లో డిక్లేర్ చేయాల్సి వచ్చింది చేసింది. ఎట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ ఎప్పుడు విధించారు, దాని యొక్క పరిణామాలు ఏంటి, విధించడానికి గల కారణాలు అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏమేమి రీజన్స్ చెప్పింది. దట్స్ ఎ మేజర్ పాయింట్. మీకు తెలుసు ఎమర్జెన్సీ టైమ్ ఈజ్ వెరీ క్రూషియల్. 1,00,000 మందికి పైగా జర్నలిస్టులని, అపోజిషన్ లీడర్స్ని, సోషల్ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగిపోయింది. 1,00,000 మందిని, అపోజిషన్ లేదు అసలు, తీసుకెళ్తే అప్పుడే అదే టైంలో మీకు తెలుసు 42nd అమెండ్మెంట్ అంటే వితౌట్ జనరల్గా లోక్సభలో యూ కెన్ సే దట్ ఒక డిస్కషన్ జరగాలి అంటే ట్రెజరీ బెంచెస్ అట్ ది సేమ్ టైం ఆపోజిషన్ ఇందరూ ఉండి ఒక అద్భుతమైన డిస్కషన్ జరిగినాక బిల్స్ పాస్ అవుతాయి. ఆపోజిషన్ లేకుండా అందరూ జైల్లో ఉన్నారు. దాట్స్ వాట్ యాక్చువల్లీ మీకు ఆ లీడర్స్లో కూడా అద్భుతమైన, బికాజ్ జేపీ గారు, జయప్రకాష్ నారాయణ గారు, అట్లాగే ఎట్ ది సేమ్ టైం వాట్ యూ కాల్ అటల్ బిహారీ వాజ్పేయి, మనకి దిస్ ఇస్ వాట్ యూ కెన్ సే దట్ జార్జ్ ఫెర్నాండెస్, రైట్? ఇలాంటి వండర్ఫుల్ లీడర్స్ అంతా కూడా జైలుకు వెళ్ళారు. ఒకరు కాదు, 1,00,000 మందికి పైగా అని చెప్పాను కదా, నేను పాపులర్ ఫిగర్స్ తీసుకున్నాను. సో అప్పుడు అసలు ఏ రోజు డిక్లేర్ చేశారు? ఎట్ ది సేమ్ టైం అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ని అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్కి అగెనిస్ట్గా రావడం వల్ల తను ఒక భయంకరంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ మీకు ఆఫ్ కోర్స్ కంప్లీట్ నోట్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే జస్ట్ అబ్జర్వ్ హియర్ మై యంగ్స్టర్స్. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ వీ హ్యావ్. సో మీకు తెలుసండి, అప్పుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు, రైట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. సో దాట్ ఆ పాయింట్స్ అన్ని చెప్పేస్తా. ఇది ఎన్ని డేస్ ఉంది? నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్ ఆన్ 25th June 1975. ఇది మీకు తెలుసు. అది ఎప్పుడు ఎండ్ అయిందంటే మా యంగ్స్టర్స్ 21 months ఉందండి. ఇట్స్ ఆఫ్ కోర్స్ లిఫ్టెడ్ ఆన్ 21st March 1977 వరకు ఉంది. ఆ టైంలో అప్పుడు ఏం చేశారు, మళ్ళీ ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు. ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సో ఈ పాయింట్స్ అన్ని ఇప్పుడు డిస్కషన్లో మీకు చెప్తానండి. కారణాలు ఏంటి అనే బేసిక్ చూసినట్టయితే ఏంటి దారి తీసిన పరిస్థితులు అంటాం కదా. సో ఎకనామిక్ డిస్ట్రెస్ ఇస్ మేజర్. మనకి 1971లో బంగ్లాదేశ్ వార్, దాన్ని బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటాం. దానివల్ల మన దేశం పైన చాలా ఎకనామిక్ ఎఫెక్ట్, చాలా భయంకరమైన ఆర్థిక సంక్షోభం వచ్చింది. అదే టైంలో హై ఇన్ఫ్లేషన్ ఉందండి, రేట్స్ భయంకరంగా పెరిగిపోయాయి. సో ఫుడ్ స్కేర్సిటీ అంటే ఆహారం యొక్క కొరత ఏర్పడింది, అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటి భయంకరమైన ప్రాబ్లమ్స్తో పాటుగా 1973లో గ్లోబల్ ఆయిల్ షాక్, ఇప్పుడు ఏదైతే మనం రైట్ ఆయిల్ షాక్ లాగా ఫీల్ అవుతున్నామో అప్పుడు చూసాం. అయితే ఇవన్నీ చూసిన తర్వాత జయప్రకాష్ నారాయణ గారు, ఈజ్ ఎ వెరీ సోషలిస్ట్ లీడర్ ఆఫ్ కోర్స్. ఆయన ఒక మాస్ స్టూడెంట్స్ యాజిటేషన్ తీసుకువచ్చారు. అది ఇక్కడ బీహార్లో అండ్ గుజరాత్లో. దట్ యాజిటేషన్ ఈజ్ నోన్ యాజ్ వాట్ యూ కాల్ నవ్ నిర్మాణ్ ఆందోళన్. సో అగైన్ దేనికోసం? కరప్షన్కి ఆపోజిట్గా, మిస్గవర్నెన్స్కి వ్యతిరేకంగా దీన్ని తీసుకొచ్చారు. ఆయన ఒక పిలుపు ఇచ్చారు, కంప్లీట్లీ సంపూర్ణ క్రాంతి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ టోటల్ రెవల్యూషన్, అండ్ urged the military and police personnel to disobey unconstitutional government orders. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆర్డర్స్ వచ్చినా దయచేసి మీరు దాన్ని ఫాలో కాకండి అని ఆయన పిలుపునిస్తారు. అదొక పెద్ద సెన్సేషనల్ మూమెంట్ అనమాట. సో దాంతో పాటుగా ఇందిరాగాంధీ గారికి అఫ్ కోర్స్ ఆపోజిట్లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తుంది. అది June 12th 1975. చూడండి, 12th June జడ్జ్మెంట్ వస్తుంది. ఇందిరాగాంధీ అఫ్ కోర్స్ ఆ టైంలో ఉన్న గవర్నమెంట్, దట్ ఈస్ వాట్ యూ కాల్ June 25th ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. మీకు కారణం అర్థమవుతుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనం అఫ్ కోర్స్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకున్నాం. ఆ జడ్జి పేరు కూడా మనం తీసుకోవడం జరిగింది. జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా ఫౌండ్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ గిల్టీ ఆఫ్ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ ఇన్ హర్ 1971 లోక్సభ ఎలక్షన్ క్యాంపెయిన్. ఇది ఎవరు ఫైల్ చేశారు అంటే ఫైల్డ్ బై రాజ్ నారాయణ్, ఆమెకి వ్యతిరేకంగా నిలబడ్డ వ్యక్తి, రైవల్. సో ద కోర్ట్ డిస్క్వాలిఫై చేస్తారు అండ్ ఆమెని 6 years వరకు ఎలాంటి ఎలక్షన్స్లో రైట్ మళ్ళీ పోటీ చేయొద్దని డిక్లేర్ చేస్తారు. దిస్ ఈస్ ద జడ్జ్మెంట్ ఆఫ్, ఇది ఒక కారణం అండి. అట్లాగే దీన్ని వెంటనే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత ఆ ఆర్డర్ పైన స్టే ఇస్తుందండి. ఇవన్నీ ఆటోమేటికల్గా ద సుప్రీంకోర్టు గ్రాంటెడ్ ఏ కండిషనల్ స్టే allowing her to remain the Prime Minister of India, but barring her from voting in parliamentary proceedings. ఇది అంటే ప్రతిపక్షాల్లో, అపోజిషన్ లీడర్స్లో ఒక హారిబుల్ ఇన్సిడెంట్, అంత పెద్ద యాజిటేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అగ్రెసివ్గా
ఇందిరాగాంధీ గారు రిజైన్ చేయాలి వెంటనే, ఇది తప్పు అని చెప్పేసి అపోజిషన్ ప్లేస్ చేస్తుంది. ఇది కాదు అని చెప్పి వెంటనే ఏం చేస్తారు, June 12th జడ్జ్మెంట్ వచ్చింది మై యంగ్స్టర్స్. 25th జూన్కి ఇందిరాగాంధీ, అఫ్ కోర్స్ షీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. న్యాచురల్లీ మీకు ఏంటో తెలుసు, మన క్యాబినెట్ మేజర్ పాయింట్ ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా క్యాబినెట్ డెసిషన్ ప్రకారంగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆటోమేటిక్గా ఆర్డినెన్సే కావచ్చు, లేక పాస్ అయిన లానే కావచ్చు, తెలిసింది, అదంత విషయాలు కాదు ఇక్కడ. ద నైట్ ఆఫ్ కోర్స్ ఆన్ ద నైట్ ఆఫ్ 25th June 1975 అప్పుడున్న ప్రెసిడెంట్ గారు ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ ఫార్మల్లీ సైన్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352. మీకు తెలుసు కాన్స్టిట్యూషన్లో 352 ఆర్టికల్ ఏం చెప్తుందో అనేది. సో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఈ వర్డ్ ఇప్పుడు తీసివేశాం 44th అమెండ్మెంట్ వల్ల, ఈ వర్డ్ ఎగిరిపోయింది, దీని ప్లేస్లో ఆర్మ్డ్ రెబెలియన్ వచ్చేస్తుంది, అది చెప్తాను మీకు. సో ఇట్ ఈస్ వెరీ హారిబుల్. ఆ నైట్ అంతా ఏం జరిగిందంటే, రేపు పొద్దున పేపర్లో ఏ ఇన్ఫర్మేషన్ రావద్దు అని చెప్పేసి పవర్ కట్ చేస్తారు టోటల్ ఢిల్లీలో. దాని తర్వాత 1,00,000కు పైగా అపోజిషన్ లీడర్స్ని, జర్నలిస్టులని, నేను చెప్పా ఇంతకుముందే, సోషల్ యాక్టివిస్ట్ని అందరినీ జైలుకి పంపించేస్తారు. మేజర్ వాట్ ఆఫ్ కోర్స్ అండర్ పీడీ యాక్ట్ అంటే చూసారా, ప్రివెంటివ్ డిటెన్షన్ లా, ఆఫ్ కోర్స్ లాస్ట్ లైక్ మీసా యాక్ట్. మీసా యాక్ట్ చాలా భయంకరంగా ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనే ఒక కారణంతో టాప్ లీడర్స్ లైక్ జేపీ నారాయణ్, జయప్రకాష్ నారాయణ్ గారు, మొరార్జీ దేశాయ్ గారు, అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్, వీళ్ళందరినీ తీసేసి జైల్లో వేస్తారు నాన్న. ఇక మీకు తెలుసు ఎమర్జెన్సీ అప్పుడు, అఫ్ కోర్స్ దిస్ ఈస్ వాట్ యూ కెన్ సే, కాన్స్టిట్యూషన్ ఈస్ అలౌయింగ్ దట్ టు సస్పెన్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అయితే ఇక్కడ చాలా దారుణమైన విషయాలు జరిగాయి అనమాట. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ వాట్ యూ కెన్ సే ఇంపోజింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ హియర్. సో 358, 359 ఇంపోజ్ చేసేస్తారు. దీనివల్ల మనకున్న రైట్స్ అన్ని ఫ్రీజ్ అవుతాయి. ఏంటవి? మేజర్ థింగ్ ఈస్ మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట, మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దట్ కమ్స్ అండర్ అఫ్ కోర్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లోనే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఉంది, మీకు ఆ విషయం తెలుసండి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ గ్యాదరింగ్, మనం అసెంబ్లీ కావచ్చు వితౌట్ ఆర్మ్స్, ఎలాంటి ఆయుధాలు లేకుండా మనం ఎలాంటి మీటింగ్ అయినా పెట్టుకోవచ్చు, అవి ఎగిరిపోతుంది. అన్నింటికంటే మేజర్ రైట్ టు లైఫ్ అనమాట, ఆర్టికల్ 21 అండ్ 2021 రెండు పోతాయి. సో దిస్ ఈస్ వాట్ ఏ వెరీ బిగ్ డేంజర్ టు ద ఫండమెంటల్ రైట్స్ ఎట్ దట్ టైమ్. ఆఫ్ కోర్స్ ఎమర్జెన్సీ టైంలో మీరు చూశారు. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ అంటే, ఇక ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి అంటే ఏది జరిగినా కోర్టుకు వెళ్తారు, రైట్? ఆ కోర్ట్ పవర్స్ అవుట్. సో దట్స్ అ బిగ్ థింగ్. అట్లాగే మరి ఇంకా ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ కదా అని చెప్పేసి అమెండ్మెంట్ తీసుకువస్తారు, దట్ ఈస్ 42nd అమెండ్మెంట్. సో దానివల్ల చాలా చేంజెస్ జరుగుతాయి మనకి. సో ఇక్కడ మీకు ఏం చేస్తానంటే నాన్న, మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ 21 monthsలో, బికాస్ ఎమర్జెన్సీ షిఫ్టెడ్ ఇండియా ఫ్రమ్ ఏ వైబ్రెంట్, మనకు ఒక అద్భుతమైన డెమోక్రటిక్ స్టేట్ ఇది, కానీ ఒక నియంతృత్వ పాలనలోకి వెళ్ళిపోయిందని అఫ్ కోర్స్ మీకు తెలుసు, ఆ విషయం మనం చదివాం. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఏ న్యూస్ ఐటమ్ రావాలన్నా స్ట్రెస్, ఆఫ్ కోర్స్ స్ట్రిక్ట్ ప్రెస్ సెన్సార్షిప్, గవర్నమెంట్ పర్మిషన్ ఉంటే తప్ప రాకూడదు అన్నట్టుగా కనిపించింది అనమాట. సో ప్రామినెంట్ న్యూస్ ఏజెన్సీస్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంటే కదా, PTI, UNI, ఇవన్నీ కూడా ఫోర్స్ఫుల్లీ మేజ్డ్ ఇంటూ ఏ సింగిల్ స్టేట్ సెన్సార్ కంట్రోల్ ఎంటిటీ కాల్డ్ ఎస్ సమాచార్. గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఏంటి సరిది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ రిపోర్ట్స్ హ్యాడ్ టు బి ప్రీ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ సెన్సార్స్. ఏ న్యూస్ రాయాలన్నా పర్మిషన్ లాగా మీరు ఆ టైం ఫేస్ చేసింది ఎమర్జెన్సీ పీరియడ్లో. ఇక మై యంగ్స్టర్స్, ఐ వాంట్ టు టెల్ యూ, అపోజిషన్ తీసుకెళ్లి జైల్లో వేశారు కదా, అప్పుడు ఏ బిల్ మీకు తెలిసి పార్లమెంట్లో అంటే లోక్సభలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ట్రెజరీ బెంచెస్ అండ్ అపోజిషన్ అద్భుతమైన డిస్కషన్ జరిగేదన్నమాట. ఆ డిస్కషన్ జరిగే ఫ్రూట్ఫుల్, ఒక బిల్ పైన డీసెంట్ డిస్కషన్ అయినాక మనకి ఆ బిల్ పాస్ చేస్తే ఫ్రూట్ఫుల్ యాక్ట్స్ వచ్చేది. దట్ వాస్ ద సిచ్యువేషన్. అయితే ఇప్పుడు ఎప్పుడైతే అపోజిషన్ లేదో ఖతం, మొనార్కీ లాగా టోటల్లీ మొనోపొలిక్ సిస్టమ్, తను ఏ డెసిషన్ తీసుకున్నా అక్కడ అపోజిషన్ లేదు కాబట్టి చాలా అమెండ్మెంట్స్ తీసుకువస్తారు. జ్యుడిషియల్ రివ్యూ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఒక అద్భుతమైన పవర్ అనమాట. కోర్ట్స్కి ఏదైనా గవర్నమెంట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అండ్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ యూ కెన్ సే స్టేట్ గవర్నమెంట్, ఎవరు ఎలాంటి లా తీసుకువచ్చినా కాన్స్టిట్యూషనల్గా ఉండాలి. ఎగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ వెళ్ళిందా కోర్టు దాన్ని క్వాష్ చేస్తుంది, కొట్టి వేస్తుంది, అంటే మనకు బాగా ఈజీగా కట్ చేసి పడేస్తుంది ఆ లాని. అంత పవర్ ఉంది జ్యుడిషియల్ రివ్యూ అంటే, మీకు తెలుసది. దాన్ని తీసివేస్తారు. అలాగే జ్యుడిషియల్ ప్రివ్యూ నుండి, సింపుల్గా ప్రివ్యూ నుండి ఏం చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎక్సెప్షనల్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని అడిగే హక్కు లేదు అన్నట్టుగా ఇలాంటి అమెండ్మెంట్ తీసుకొస్తారు. అన్నింటికంటే మేజర్ మీకు తెలుసు మినీ కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్, చాలా మార్పులు జరిగాయి. దాంట్లో 51A కూడా ఉంది. సరే, అందులో కొన్ని మేజర్ పాయింట్స్ ఏంటంటే, దీంట్లో ఈ మినీ కాన్స్టిట్యూషన్లో మనకున్న ప్రొవిజన్స్, మన ఈ లోక్సభ టర్మ్ ఎంత అండి, 5 years కదా, దీన్ని 6 years చేస్తారు, రైట్? లోక్సభ టర్మ్ హ్యాస్ ఆఫ్ కోర్స్ 5 years to 6 years, రైట్? దట్స్ వాట్ యాక్చువల్లీ నోబడీ క్వశ్చనింగ్ ఆఫ్ కోర్స్ ప్రైమ్ మినిస్టర్. ఇలాంటివన్నీ జరిగాయి. ఆ టైంలో తీసుకున్న హారిబుల్ డెసిషన్స్ ఏంటంటే,
మీకు పాపులేషన్ కంట్రోలింగ్ కోసం రైట్ ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ డ్రైవ్ అన్నమాట. సరే ఒక పర్సనాలిటీ పేరు నేను చెప్పడం ఇక్కడ బాగుండదు కాబట్టి చెప్పట్లేదు. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇందిరా గాంధీకి సంబంధించిన ఒక వ్యక్తి వల్ల చాలా జరిగి న్యూస్లో మనం చూస్తాం. సో దాట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హియర్ పాపులేషన్ గ్రోత్ తగ్గించాలి అని చెప్పి ఫోర్స్ఫుల్గా రైట్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ కోర్స్ అందరికీ మీకు సర్జరీ ఆపరేషన్ అనండి ఈజీగా అర్థమవుతుంది. ఫ్రీక్వెంట్లీ టార్గెటెడ్ పూర్, వల్నరబుల్ అండ్ అన్మ్యారీడ్ మెన్ వయా కోయషన్ అండ్ స్టేట్ ప్రెషర్. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ చాలా దారుణం అనమాట. అందరికీ ఎవరికి ఇష్టం లేకపోయినా చేయాలన్నట్టుగా తెలిపోయింది. అట్లాగే అర్బన్ బ్యూటిఫికేషన్ అండ్ డెమోలిషన్స్, మనం అందంగా ఉంచాలని చెప్పేసి పేదలకు సంబంధించిన స్లమ్ ఏరియాస్ అంతా డెమాలిష్ చేస్తారు ఢిల్లీలో. సో దట్ ఈస్ వాట్ లీడింగ్ ద ఫేమ్. మీకు తుకారాం గేట్ ఇన్సిడెంట్ అని చూస్తే చాలా చాలా విషయాలు తెలుస్తాయి. పోలీస్ ఫైరింగ్ కూడా జరుగుతుందన్నమాట సివిలియన్స్ పైన, ప్రొటెస్ట్ చేసే వాళ్ళ మీద. ఇవన్నీ కూడా కంప్లీట్లీ లేబర్ రైట్స్ మనకు ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా కంప్లీట్లీ వాట్ క్రష్ చేయడం జరుగుతుంది ఏ టైంలో, ఈ ఎమర్జెన్సీ అప్పుడు. దట్ ఈస్ వాట్ యూ కెన్ సే స్ట్రైక్స్ వర్ బ్యాన్స్. మనకి యాజిటేషన్ చేసే రైట్ ఉందండి, దాన్ని బ్యాన్ చేసేస్తారు. వేజెస్ అండ్ బోనస్ కంప్లీట్లీ ఫ్రీజ్ చేస్తారు. రైట్, మీకు ఇవన్నీ ఆ టైంలో చేయడం వల్ల అందరిలో అంటే పబ్లిక్లో కంప్లీట్ గవర్నమెంట్ మీద ఒక వ్యతిరేకత ఏర్పడుతుంది. సో దీనివల్ల ఆటోమేటికల్లీ వాట్ ఇండియాలో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఫస్ట్ టైం కోయలిషన్ కాన్సెప్ట్. మనం ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఇంతకుముందు ఇప్పుడైతే ప్రెసెంట్గా ఉందో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఏంటి, బీజేపీ, టీడీపీ లైక్ దట్ అన్ని పార్టీలు కలిసి. అట్లానే ఈ కోయలిషన్ పాలిటిక్స్ అప్పుడే మనకి ఫస్ట్ బేస్ డెవలప్మెంట్ అయింది 1977 ఎలక్షన్స్ అప్పుడు. ఇందిరాగాంధీ గారు ఏం చేస్తారు, రైట్ జనరల్ ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తారు మార్చిలో. అయితే ఎవరైతే జైలుకు వెళ్ళారో సోషలిస్ట్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ అండ్ జనసంఘ్ వాళ్ళు, వీళ్ళంతా కలిసి జనతా పార్టీ అని ఒక కోయలిషన్. దిస్ ఇస్ వాట్ నౌ సీ దట్ ద షేడ్ ట్రామా ఆఫ్ ఇంప్రిజన్మెంట్ బ్రాట్ డిస్పరేట్ ఆపోజిషన్ పార్టీస్. వాళ్ళంతా కలిసి ముందు ఎలా అయినా సరే మనంతా ఒకటిగా ఉంటే తప్ప ఈ పార్టీని ఓడించలేమని చెప్పి జనతా పార్టీగా ఫామ్ అవుతారు. అందరూ కలిసి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి రైట్ వ్యతిరేకంగా నిలబెడతారు. సో 1977 ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ పార్టీని ప్రజలు ఓడిస్తారు. దిస్ ఇస్ వాట్ అప్పుడే ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ వస్తారు. దాట్ ఈస్ ద గ్రేట్ మొరార్జీ దేశాయ్ గారు, ఇండియాస్ ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. సో ఈ టైంలో మళ్ళీ 42లో ఎలాంటి 5 yearsని 6 years చేయడము, తర్వాత జ్యుడిషియల్ రివ్యూస్ని జ్యుడిషియల్కి ఉన్న పవర్స్ తగ్గించడము ఇలాంటివన్నీ ఉండే కదా. అట్లాగే జస్ట్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అవుతున్నదని చెప్పి ఒక వర్డ్ తోటి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు అని చెప్పినవన్నీ తీసివేసి ఆర్టికల్ 40, దిస్ ఇస్ వాట్ యూ కెన్ సే 44th అమెండ్మెంట్ అనమాట. అఫ్ కోర్స్ ఆర్టికల్ 44 ఇస్ డిఫరెంట్, దాట్స్ యూనిఫామ్ సివిల్ కోడ్, అది కాదు అనుకోకుండా వచ్చింది. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది ఒక టెరిఫిక్ చేంజ్, ఒక అద్భుతమైన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇట్స్ ఎ సేఫ్ కాన్స్టిట్యూషన్, సేఫ్ గార్డ్స్ అని చెప్తాం. టు ఎన్షూర్ సచ్ అబ్సల్యూట్ పవర్ కుడ్ నెవర్ బి సీజ్డ్ so easily again the subsequent Janata government passed the 44th Constitutional Amendment Act. ఇక్కడ ఏం చేస్తారంటే ఏవైతే మిస్టేక్ జరిగాయో దాన్ని రెక్టిఫై చేస్తారు. 5 years టర్మ్ మళ్ళీ బ్యాక్ తీసుకొస్తారు. ఇంతకుముందు 6 years పెట్టుకున్నారు కదా, 6 సంవత్సరాల దాకా లోక్సభ ఉంటుంది. నో 5 years. అట్లాగే జ్యుడిషియల్ పవర్, సేమ్ థింగ్, వాళ్ళకి మళ్ళీ పవర్ బ్యాక్ ఇస్తారు. అట్లాగే మై యంగ్స్టర్స్ రైట్ టు లైఫ్ 2021, రైట్ టు లైఫ్ 21 and 20 is there. This is what you can see. క్లియర్గా నేను రాయడం జరిగింది. నన్ను డిక్లేర్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఈ రెండింటిని కూడా మళ్ళీ ఏ ఎమర్జెన్సీ పీరియడ్లో తీర్చడానికి వీలు లేదు అని చెప్పి ఒక స్ట్రాంగ్గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడం జరిగిందండి. ఒక అద్భుతమైన అమెండ్మెంట్ అని చెప్పొచ్చు 44th. సో ఇక జ్యుడిషియల్ యాక్టివిజం ఏదైతే జనరల్గా సుప్రీంకోర్టు అప్పుడు మిస్టేక్ చేసింది అని ఒక కాన్సెప్ట్ ఉందో, ఆ తర్వాత వండర్ఫుల్ జడ్జెస్ రైట్ జ్యూరిస్ట్ లైక్ జస్టిస్ పిఎన్ భగవతి గారు ఈ జ్యుడిషియల్ యాక్టివిజంలో బాగా రైట్ పిల్ ఇలాంటివి ఇంట్రొడ్యూస్ చేస్తారు. అంటే ఎవరైనా సరే మీకేం డిస్టర్బెన్స్ ఉన్న పబ్లిక్కి ఈ జ్యుడిషియల్ రైట్ పోగొట్టకుండా చిన్న పోస్ట్ కార్డు మీద రాసిన సుప్రీంకోర్టుకు పంపిస్తే ఒక పబ్లిక్ సంబంధించిన విషయాన్ని కోర్టు స్వీకరిస్తుంది అనే ఒక అద్భుతమైన డెవలప్మెంట్ వచ్చిందన్నమాట. సీ దాట్ డీప్లీ దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ టు ప్రొటెక్ట్ ద సిటిజన్స్ రైట్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. ఏ రిపెంటెడ్ సుప్రీం కోర్ట్ అండర్వెంట్ అన్ ఇన్స్టిట్యూషనల్ రీఅలైన్మెంట్. ఈ మిస్టేక్ జరిగింది, దాన్ని ఇంకోసారి జరగద్దు అన్న విషయం దీంతో తీసుకున్నారు. సో దిస్ ఈస్ వాట్ మై యంగ్స్టర్స్. ఇక మీడియా అండ్ సివిల్ సొసైటీ, ద ఫేజ్ గేవ్ రైస్ టు అండ్ ఫియర్స్లీ ఇండిపెండెంట్ పోస్ట్ ఎమర్జెన్సీ ప్రెస్, deeply vigilant against state overreach. It also catalyzed the civil liberties and human rights movement in India, leading to the creation of independent
వాచ్ డాగ్ గ్రూప్స్. ఆ తర్వాత ఎన్నో ఆర్గనైజేషన్స్ వచ్చాయి. అద్భుతంగా మీడియా యొక్క డ్యూటీ ఏంటి, గవర్నమెంట్ ఏం తప్పు చేస్తుంది వెంటనే పబ్లిక్ చెప్పాలి అన్నంత అవేర్నెస్ వచ్చింది. సో ఇన్ని రకాలుగా ఎమర్జెన్సీ పీరియడ్లో పబ్లిక్ చూశారు కాబట్టి, సో దాన్ని ఇప్పుడు ఉన్న దిస్ ఇస్ 2024 మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ డేట్ డిక్లేర్ చేశారండి. దిస్ ఇస్ వాట్ in 2024 Government of India officially designated June 25th as సంవిధాన్ హత్యా దివస్, కాన్స్టిట్యూషన్ మర్డర్ డే. దాన్ని మనం రాజ్యాంగ హత్యా దినంగా పేర్కోవడం జరుగుతుంది. ఇది 25th జూన్కి సంబంధించిన విషయం అండి. ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడానికి ఇందిరాగాంధీ చెప్పిన కారణాలు, అట్ ది సేమ్ టైం ఆ పరిస్థితులు, ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. దిస్ ఈస్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ క్లాస్ టుడే. హ్యావ్ అ గ్రేట్ టైమ్ మై యంగ్స్టర్స్. Bye-bye. We'll meet with another video later. Bye everybody. God bless you, my youngsters. Bye-bye.